ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, ఈ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నాయన మీ విడలముగా మేమందరం కూడుకొని మీరు మాకు ఇచ్చినటువంటి ఒక దైవ గ్రంథంలో నుంచి మేము పరిశీలిస్తుండగా తండ్రి, మాకు మనోనేత్రాల గుడ్డితనాన్ని తీసివేసుకొని జాగ్రత్తగా వినగలిగేటటువంటి మంచి మనస్సును చెప్తున్నటువంటి నాకును వింటున్నటువంటి బిడ్డలందరికీ ప్రసాదించేయండి. ఎవరైతే మీ మాటలను అత్యాసక్తితో వింటున్నారో, ఆచరిస్తున్నారో ఆ బిడ్డలందరి కుటుంబాలను ఒకసారి మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని మాట్లాడుతున్నటువంటి నాకు సమయోచితమైన జ్ఞానమును ప్రసాదించేయండి. కేవలం వినివారు మాత్రమే మమ్మల్ని మేము మోసపించుకోకుండా విన్న వాక్య ప్రకారంగా బ్రతికి మీరున్నటువంటి లోకానికి గొప్పగా చేరుకునే మహావాక్యాన్ని మా అందరికీ ప్రసాదించేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఒక ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చేరువచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ క్రీస్తు పేర అందరికీ వందనములు తెలియజేసుకుంటున్నాం. కొద్ది నిమిషాలు మైండ్లో అన్ని పక్కన పెట్టి దేవుని యొక్క స్థలంలోనే, దేవుని యొక్క సన్నిధిలోనే మనము జాగ్రత్తగా దేవుని మాటలు వినగలుగుతాం. ఇంకెక్కడ వినలేము కూడా. ఆ వినగలిగే సమయాన్ని, ఆ వినగలిగేటటువంటి ఇచ్చినటువంటి సమయాన్ని మనము సద్వినియోగపరచుకోవాలి తప్ప దుర్వినియోగపరచుకోకూడదు. ఈరోజు మనం సజీవ లెక్కలో ఉన్నాము కనుకనే ఈ మాటలు మన దాకా వచ్చాయి. జాగ్రత్తగా మనము పరిశీలిద్దాము. జాగ్రత్తగా వాక్య భాగంలోనికి మనం వెళ్ళిపోదాం. అపోస్తులైనటువంటి పౌలు గారు రోమా సంఘానికి ఒక ఉత్తరాన్ని రాస్తున్నాడు. రోమీలకు రాసినటువంటి పత్రిక జాగ్రత్తగా అందరం కలిసి పరిశీలిద్దాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. ధర్మశాస్త్రము వినువారు, రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ఈ భాగాన్ని మనము బాగా పరిశీలించగలిగితే సంఘానికి వెళుతున్నటువంటి ప్రతి ఒక్కరికి సేవకుల ద్వారా ఎన్నో మాటలు, ఈ యొక్క 66 పుస్తకాల ద్వారా ఏదో ఒక విధంగా మీకు కొన్ని భాగాల్ని, సందర్భాలని ఉపమానాల రీతిగా పరిచయం చేస్తూ ఉంటారు. వింటున్నటువంటి మనము కేవలం వినేవారిగా కానీ ఒకవేళ మనం ఉండిపోతే ఎంతకాలమైనా మనము నీతిమంతులుగా ఎంచబడలేమంట. కనుక ప్రియమైన దేవుని వారులారా, మందిరానికి వెళుతున్నటువంటి మనము, ఆలయానికి వెళుతున్న మనము, సంఘానికి వెళుతున్నటువంటి మనము సేవకులు చెప్తున్నటువంటి ప్రతి మాటను కేవలం వినటమే కాదు, ఆ విన్న వాక్యాన్ని బట్టి అనుసరిస్తున్నామా లేదా అన్నది ఏ రోజైనా నీ యొక్క దైనందిన జీవితంలో నేను పాటిస్తున్నానని నువ్వు పరిశీలించావా? ఆలోచించగలుగుతున్నావా కనీసం? లేదు ఇప్పటి వరకు ఒకవేళ నేను ఆలోచించట్లేదని ఒకవేళ నువ్వు అనుకుంటే, ఈరోజు చదవబడినటువంటి వాక్య భాగంలో నుంచి మనము ఒక పదాన్ని, ఒక వచనాన్ని మనం ఈరోజు ఆలోచిద్దాం. ఆ ఆలోచన ప్రకారంగా మన బ్రతుకుందో లేదో పరీక్షించుకుని దేవునికి దగ్గర అవుదాం. జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఏం చేయాలంటే, ధర్మశాస్త్రము వినువారు నీతిమంతులు కాదు కానీ ప్రవర్తించు మారే నీతిమంతులు అవుతారట. మరి ప్రవర్తించాలంటే మనకి వాక్యం తెలియాలి. వాక్యం తెలిస్తేనే మనం ఏదైనా ప్రవర్తించడానికి అవుతుంది. మరి ఈరోజు అసలు వాక్యం ఏం చెప్తుంది, దాన్ని మనం ప్రవర్తిస్తున్నామా లేదా అన్నది నిజంగా ఒక ఆశ్చర్యకరమైన, మరి క్రైస్తవుల యొక్క మనోనేత్రాలు గుడ్డితనాన్ని తొలగించే అంత గొప్పగా కుటుంబాన్ని, ఆత్మీయ జీవితంలో ఎలా కట్టుకోవాలి, అసలు ఏంటి, నీ యొక్క పర్సనల్ లైఫ్, మరి వ్యక్తిగత లైఫ్ ఎలా ఉంది ఏంటి అన్నది ఈరోజు కొన్ని వచనాలను మనం తీక్షణంగా పరిశీలిద్దాం. ప్రియమైన దేవుని వారులారా, జాగ్రత్తగా మనము బైబిల్లోనికి వెళ్ళిపోదాం. ఇంతకాలం మనము వినటానికి వచ్చేమేమో, కానీ ఇక్కడి నుంచి అనుసరించడానికి రావాలని ఒక నిర్ణయం తీసుకోవాలి. మనం గట్టి నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు మనం దేవునికి దగ్గర అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చూద్దాం బైబిల్లోనికి వెళ్ళి ఒక్కొక్కటిగా. పేతురు గారు 2 పత్రికలు రాశారు. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తుడైనటువంటి మరి పేతురు గారు మొదటి పత్రికలో ఏమి రాయబడిందో ఒకసారి చూద్దాం. మొదటి పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాల్లో కొన్ని మాటలోని జాగ్రత్తగా చూద్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు. 20-21. ఆయన
జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడను గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము విశ్వాసం అయ్యావు కదా, సంఘంలోనికి వచ్చి విశ్వాసం అయ్యావు కదా, విశ్వాసులైన మీ నిమిత్తము ఈ పదాన్ని అండర్లైన్ చేసుకోవాలి. కడవరి కాలములు యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. విశ్వాసులందరికీ ఒక హెచ్చరిక ఏంటో తెలుసా? కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపడ్డాడు కనుక మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నది. బాగా గమనించాలి. సంఘానికి వచ్చినటువంటి మనం క్రీస్తుని విశ్వసించి దేవుని యొక్క కుమారుడిగా భావించి ఆయన మన పాపాల నిమిత్తము తన కుమారుని లోకానికి పంపించి ఇదిగో నా కొరకే సిలువనెక్కి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి 3వ దినాన మళ్ళీ సజీవుడై ఆరోహణమై పరలోకానికి వెళ్ళాడని నువ్వు విశ్వసించి నువ్వు బాప్తిసం తీసుకున్నటువంటి విశ్వాసికి చెబుతున్నాడు. అసలు నువ్వు తీసుకున్నటువంటి ఆ యొక్క విశ్వాస జీవితం వెనుకున్నటువంటి ఆ ప్రభులు వారు వచ్చిందే ఏ దినాల్లోనంట? కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. అంటే యేసు ప్రభులు వారు వచ్చిందే కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను అని ఉంది. చూడండి, యేసు ప్రభులు వారు ఎప్పుడు వచ్చాడంట? కడవరి కాలముల యందు. ఆయన వచ్చిందే లాస్ట్. అర్థమవుతుందండి మీకు? బాగా గమనించాలి. ఇక టైం లేదు, ఇంకా నువ్వు ఇంకా దాన్ని పొడిగిస్తూ ఉంటున్నావేమో, దేవుళ్ళలోనికి వచ్చి సంఘంలోనికి వచ్చి నీ విశ్వాస జీవితాన్ని ఇంకా టైం ముందులో నువ్వు పొడిగిస్తున్నావేమో. ఇదిగో ప్రభులు వారు వచ్చిందే కడవరి కాలముల యందు అని పేతురు గారు పత్రికలో రాయబడ్డాడు, చక్కగా రాశాడు. యేసు ప్రభుల వారు వచ్చింది ఏ కాలంలో? కడవరి కాలముల యందు అని ఉంది కదండి. మరి ఇప్పుడు ప్రభులు వారు వచ్చింది కడవరి కాలంలో ఉన్నప్పుడు మరి మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? ఏ కాలంలో ఉన్నాము? అది కూడా మనం గమనించాలి. యేసు ప్రభుల వారు వచ్చిందే కడవరి కాలంలో లేదు. మరి మనం ఏ కాలంలో ఉన్నాము? క్రైస్తవులుగా మనం ఏ కాలంలో ఉన్నాము ఇప్పుడు అనేది మళ్ళీ మనం బైబిల్ని అడగగలిగితే యోహాను గారు మరి పత్రికలో ఒక మాట చెప్తున్నాడు. చూడండి, మనం ఏ కాలంలో ఉన్నామో, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో చెప్తున్నాడు. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక బాగా గమనించాలి మన వాక్యాన్ని. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనాన్ని చదవండి. చిన్న పిల్లలారా, ఏమండి, విశ్వాసుల్ని క్రైస్తవుల్ని ఉద్దేశించినటువంటి శిష్యుల్ని ఉద్దేశించినటువంటి మాటే. చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ అని ఉంది. చూడండి, ఇది ఏ గడి అంట? కడవరి గడియ అని ఉంది. చూడాలి ఇప్పుడు మీరు. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. ఇది ఏ కాలంలో రాయబడింది అనుకుంటున్నారు? ఈ గ్రంథము క్రీస్తు శకము 90-95 మధ్యలో రాయబడింది ఈ పత్రిక. క్రీస్తు శకం అంటే క్రీస్తు ప్రభుల వారు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మొదటి 100 సంవత్సరాల్లో అంటే 90-95 మధ్యలో రాయబడింది. ఆ రాసే టయానికి ఏ టైంలో ఉన్నామంటే మనం మీరు బాగా గమనించాలి. పేతురు గారేమో కడవరి గడి అన్నాడు. అది ఏ టైము? యేసు ప్రభుల వారు వచ్చిన టైం మెన్షన్ చేశాడు. ఇప్పుడు ప్రభులు వారు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత క్రీస్తు శకములో 90-95 మధ్యలో రాయబడిన టైంలో యోహాను గారు కడవరి కాలం అంటలేదు. మీరు గమనించాలి. ఇక్కడ ఏమంటున్నాడు? ఏ గడి అది? ఇది కడవరి గడియ అన్నాడా, కాలం అన్నాడా? గడియ వేరు, కాలం వేరు. మీరు బాగా గమనించాలి. గడియ వేరు, కాలం వేరు. ఇదిగో ఇది ఒక జాము, ఒక గడి అంటారు, చూసారండి? అంటే మనం ఏ కాలంలో ఉన్నాం ఇప్పుడు? జస్ట్ గడియ, అంతే, టైం లేదు. ఇక ఏ కాలానికి? యోహాను గారు పత్రిక రాసే కాలానికే. ఇదిగో నాయన క్రీస్తు రాకడకు ముందు ఏమండి మరి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత పేతురు గారేమో కడవరి ఏమండి దినములు అని అన్నాడు కదండి, కడవరి కాలంలో అన్నాడు. యోహాను గారు ఏమంటున్నాడు? ఇది కడవరి గడియ, టైం లేదు, ఇక టైం లేదు అంటున్నాడు. మీరు బాగా గమనించాలి. ఇప్పుడు టైం లేదు అంటున్నాడంటే యేసు ప్రభుల వారు 2వ రాకడ ఎప్పుడైనా రావచ్చు అన్నమాట. ఈ వచనాన్ని బట్టి
ఎందుకంటే గడియలో ఉన్నాము కానీ కాలంలో లేము మనం ఈరోజు. గడియలో ఉన్నాము కానీ కాలంలో లేము. కాలం వేరు, గడియ వేరు. గడి అంటే తక్కువ టైం, ఆ కాలానికే. ఇప్పుడు ప్రభుల వారు ఎప్పుడైనా రావచ్చు, ఎనీ టైం రావచ్చు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, ఏమండి, క్రీస్తు రాకడకు ముందు కొన్ని మార్పులు జరుగుతాయండి. ఏం జరుగుతాయంట ఇందాక మనం ఒక వచనాన్ని చదివాం వాక్యపట్నంలో. ఏం వచనం చదివాము? మత్తయి సువార్త. బాగా గమనించాలి. ఇప్పుడు మనం గడియలో ఉన్నాము కానీ కాలంలో లేము సుమా. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి చదవండి. యేసుక్రీస్తు రాకడకు దగ్గరలో ఉన్నాం మనం. ఎప్పుడైనా రావచ్చు. ఈ వచ్చే ముందు ఏం జరుగుతుందంట? అక్రమము విస్తరించుట చేత. బాగా చూడాలి. ఎవరికి చెప్తున్నాడు ఇప్పుడు? విశ్వాసులకు చెప్తున్నాడు, శిష్యులకు చెప్తున్నాడు, ఏమండి, మారినటువంటి వారికి చెప్తున్నాడు, సంఘంలో ఉన్న వాళ్ళకి చెప్తున్నాడు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ఏముందండి? అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ఇప్పుడు ఈ చివరి గడియలో ఏం జరుగుతుంది? ప్రభులు వారు రాబోతున్నారు. ఎప్పుడైనా కూడా యోహాను గారు రాసేటప్పటికే చివరి గడియ. అంటే మనం ఏ కాలంలో ఉన్నాం? ఎప్పుడైనా ఆరిపోవచ్చు ఈ లోకం, ఎప్పుడైనా మునిగిపోవచ్చు, ఎప్పుడైనా అంతం రావచ్చు. ఈ టైంలో ఏం జరుగుద్దంట? ప్రేమ చల్లారిపోద్దంట, అక్రమము విస్తరించుద్దంట. బాగా గమనించాలి మీరు. ప్రేమేమో చల్లారిపోద్ది, అక్రమమేమో విస్తరిస్తుంది. అంటే మనుషుల్లో ప్రేమ చల్లారిపోతుంది. ఏమండి? అక్రమము విస్తరిస్తుంది, ప్రేమ చల్లారిపోతుంది అని అన్నాడు. అంటే మనుషుల్లో ప్రేమ చల్లారిపోతే ఏమైపోద్ది? ప్రేమ చల్లారిపోతే ఏమవుతుందండి? ప్రేమ చల్లారిపోతుంది అనుకోండి, ఏం మొదలవుతుంది? ఆటోమేటిక్గా పగ మొదలవుతుంది, ద్వేషం మొదలవుద్ది, కోపం మొదలవుద్ది. బంధుత్వాల మధ్య, రక్త సంబంధికుల మధ్య, సహోదరుల మధ్య, సమాజములో, సంఘములో ఏం మొదలవుతుంది అనమాట? కక్షలు మొదలవుతాయి అనమాట. ఇప్పుడు మీకు అర్థమైపోవాలి ఇవన్నీ. అంటే ప్రేమ తగ్గిపోతుంది అనమాట, పగ పెరిగిపోతుంది, ప్రేమ తగ్గిపోతుంది, అక్రమము విస్తరిస్తుంది, ద్వేషం ఎక్కువైపోతుంది. బాగా గమనించారండి? ఇవన్నీ మీరు బాగా గమనించాలి. ఇలా ప్రేమ తగ్గిపోతుంది, అక్రమం విస్తరిస్తోంది. ఎక్కడెక్కడ? సంఘములో, సమాజములో, కుటుంబములో, ఏమంటే వ్యక్తుల మధ్య, సహోదరుల మధ్య, ఏమంటే బ్లడ్ రిలేషన్ మధ్య, బంధుత్వాల మధ్య నిజంగా నేడు ప్రేమలు ఉన్నాయంటారా? మీరు చెప్పాలి. ఇప్పుడు గత 50 సంవత్సరాల క్రితం మాటలు కాదు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయండి? లేవు. అంటే అక్రమం విస్తరిస్తుంది, ప్రేమ చల్లారిపోతుంది. ప్రేమ చల్లారిపోతుందంటే ఏ గడి? దేనికి దగ్గరగా ఉన్నాం మనం ఇప్పుడు? రాకడకు దగ్గరగా ఉన్నాం. విశ్వాసులకు చెప్తున్నాడు రాకడకు దగ్గరగా ఉన్నాము. ఏమండి, ఈరోజు అక్రమం విస్తరించిపోతుందండి బాబు. నాయన, ఇది మంచి పద్ధతి కాదు, క్రమంగా నడువు అని. ఇదిగో నీకన్నా ఎవరికన్నా పిల్లలకి చెప్పారనుకోండి, పిల్లలు తిరిగి ఏం మాట్లాడుతున్నారండి? నువ్వు మాకు చెప్పొచ్చేవా, మాకు అన్నీ తెలుసులే అన్నటువంటి పరిస్థితులు వచ్చినాయంటే దౌర్జన్యంగా మాట్లాడుతున్నారు. చూడండి, అదే క్రమం కాదనమాట. ఇది అక్రమం విస్తరిస్తోంది. ఎవరికెవరు చెప్పే పరిస్థితుల్లో లేరు ఈరోజు, వినే పరిస్థితుల్లో ఎవరు లేరు ఈరోజు. అక్రమము విస్తరిస్తోంది, దౌర్జన్యము విస్తరిస్తోంది, పగ, ద్వేషము, అసూయలు, కుట్రలు, కలహాలు అటు సంఘాల్లో, సహోదరుల మధ్య ఇలా విస్తరిస్తుంది. ప్రేమ చల్లారిపోతుంది. ఇలాంటి సిచ్యువేషన్ల మధ్య నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు. ఇప్పుడు అర్థమవుతుందండి? అలాంటి సిచ్యువేషన్ల మధ్య ప్రభువు నమ్ముకున్నటువంటి వారికి ఈ పాఠం చాలా అత్యవసరం కూడా. అర్థమవుతుందండి? సమాజాన్ని చూసావు, అక్రమం విస్తరిస్తోంది, దౌర్జన్యం విస్తరిస్తోంది. ఇంట్లో కానీ, కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, సహోదరుల మధ్య కానీ ఎక్కడా ప్రేమలు అనేవే లేవు. అంత పగ, ద్వేషము, అసూయలు, కుట్రలు. ఇలాంటి టైంలో నువ్వేం చేయాలో తెలుసా?
అక్రమము విస్తరిస్తున్న టైంలో, ప్రేమ పెట్టేగి ద్వేషంతో మొదలవుతున్నటువంటి ఇలాంటి టైంలో నువ్వేం చేయాలో తెలుసా అండి? నువ్వేం చేయాలో తెలుసా? 13వ వచనం చూడండి. ఇప్పుడు 13వ వచనం, నువ్వేం చేయాలో తెలుసు ఇలాంటి సిచ్యువేషన్ల మధ్య. 13వ వచనం, అంతము వరకు సహించిన వాడెవడో. ఏం చేయాలి ఇప్పుడు నువ్వు? ఏం చేయాలి నువ్వు ఇప్పుడు? అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును అన్నది చూడండి. ఏం చేయాలి ఇప్పుడు క్రైస్తవుడిగా? ఏం చేయాలి నువ్వు విశ్వాసిగా? ఏం చేయాలి నిజంగా నువ్వు క్రీస్తుని వెంబడించేవాడివైతే? ఏం చేయాలి నిజంగా నువ్వు దేవుణ్ణి హత్తుకున్నటువంటి వాడివైతే? ఏం చేయాలి నువ్వు దేవుని మీద ఆధారపడి బ్రతికేవాడివైతే? ఏం చేయాలంట? అంతము వరకు సహించిన వాడెవడు వాడు రక్షింపబడును. వాడే అని చూడాలి మీరు ఇక్కడ. వాడే రక్షింపబడును అంటే సహించిన వాడు రక్షింపబడతాడనమాట. సహించిన వాడు ప్రాణాలను రక్షించుకుంటాడనమాట. సహించటం అని ఎందుకు చెప్పాడు ఇక్కడ? పైన వచనంలో ఏం చెప్పాడండి? పై వచనం ఏం మనకు బోధిస్తుంది? ప్రేమ చల్లారిపోతుంది, అక్రమము విస్తరిస్తోంది, దౌర్జన్యం ఎక్కువైపోతుంది. అది సహోదరుల మధ్య, సంఘాల్లో, సమాజంలో, కుటుంబంలో, వ్యక్తుల మధ్య ఎప్పుడైతే ఈ ప్రేమలన్నీ కోల్పోయి దౌర్జన్యం ఎక్కువైపోయిందో, అక్రమము విస్తరిస్తుందో, ఇలాంటి టైంలో నువ్వు ఏం చేయాలో తెలుసా? నీలో సహనం ఉండాలి. ఇప్పటిక అర్థమవుతుందండి మీకు? క్రీస్తుని నమ్ముకున్నటువంటి వారికి ఇప్పుడు ఇలాంటి సమాజాన్ని చూసినటువంటి క్రైస్తవులకి ఏముండాలి? ఇప్పుడు సహనం ఉండాలి. అలా సహనం ఉన్నవాడు రేపు ప్రాణాన్ని రక్షించుకుంటాడనమాట. చూసారండి? 12వ వచనానికి 13వ వచనానికి లింకప్ చేసుకుని చూడండి. లింక్ డాక్యుమెంట్ అది. ఇలాంటి సిచ్యువేషన్ మధ్య నువ్వేం చేయాలో తెలుసా? సహించగలవా? సహిస్తేనే రేపు నీ ప్రాణాన్ని నీవు రక్షించుకోగలవు. సహించలేకపోతే నీ ప్రాణాన్ని నువ్వు కోల్పోతావు అనమాట. నీ ప్రాణాన్ని నువ్వు రక్షించుకోలేవు అనమాట. ఏమంటే యేసు ప్రభుల వారి నోట మరో మంచి మాట చూడండి. నిజంగా బైబిల్ ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. ఎందుకంటే ధర్మశాస్త్రము వినేవాడు నీతిమంతులు కారు, అనుసరించి ప్రవర్తించే వాళ్ళు నీతిమంతులను అని చక్కగా బైబిల్ చెప్పింది. ఇప్పుడు ఒక మన సందర్భాన్ని వాక్యపట్నంలో మనం పరిశీలిస్తున్నాం. ఏంటి? అక్రమం విస్తరిస్తోంది, ప్రేమ చల్లారిపోతుంది. అక్రమానికి బదులు దౌర్జన్యం ఎక్కువైపోయింది, ప్రేమకు బదులు పగ, ద్వేషము, అసూయలు, కుట్రలు, అల్లరులు. ఎక్కడెక్కడ? సమాజంలో, సహోదరుల మధ్య, కుటుంబాల్లో, వ్యక్తిగతంగా ఎటు చూసినా కూడా ఇలాంటి అక్రమం విస్తరించిన టైంలో నువ్వేం చేయాలి? బైబిల్ పట్టుకున్న నువ్వేం చేయాలి అని బైబిల్ని అడిగితే బైబిల్ చెప్తుంది నువ్వు సహించాలి. వండర్ఫుల్ వాడండి. వేరే ఆప్షన్ లేదు క్రైస్తవులకి. దేవుని మీద ఆధారపడినటువంటి వారికి వేరే ఆప్షన్ లేదు. బైబిల్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. నువ్వు సహిస్తూనే ఉండాలి. సమాజాన్ని చూసి నువ్వు భరిస్తూనే ఉండాలి. కుటుంబంలో పరిస్థితులను చూసి, సంఘము తారుమారు పరిస్థితులను చూసి నువ్వు భరిస్తూనే ఉండాలి తప్ప, సహిస్తూనే ఉండాలి తప్ప, సహిస్తేనే నీ ప్రాణాన్ని నీవు రక్షించుకోగలుగుతావు. ఉందండి అక్కడ? సహించిన వాడెవడో వాడే అన్నది చూడండి. వాడు ప్రాణాలను కాపాడుకుంటాడు. సహించలేమనుకున్న వాడి ప్రాణాలని కాపాడుకోలేవు. బ్రతకగలవా దేవుని కోసం? ఇప్పుడు క్రీస్తుని వెంబడించగలవా? ఆలోచించాలి. ఇప్పుడు సహించిన వాడే ప్రాణాలు. ఎంతవరకు సహించాలి? 6 నెలల, 1 ఇయర్? ఎంతవరకు సహించాలి? ఇప్పుడు అంతము వరకు పగలతోనే ఉంటారు, అయినా నువ్వు సహిస్తూనే ఉండాలి. ద్వేషంతోనే ఉంటారు సమాజంలో, ఆయన నువ్వు సహిస్తూ ఉండాలి. నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోవాలనుకుంటేనే సహించు. లేదు నేను సహించలేనుకుంటే నీ ప్రాణం క్లోజ్. బైబిల్ని ఇలా అర్థం చేసుకోవాలి ప్రియమైన దేవుని వారలారా. లోకస్వార్తలో మరో మంచి మాట చూడండి. యేసు ప్రభుల వారి నోట జాలువారిన మాట. లోకస్వార్త 21వ అధ్యాయం. లోకస్వార్త 21వ అధ్యాయం
నిజంగా ఇలాంటి విలువైన మాటలు నిజంగా సంఘాల్లో, సమాజంలో నిజంగా చెప్పక, బోధించక, పాటించక, ప్రవర్తించక, ఆనుకొనక నిజంగా సహించుకునే గుణం కోల్పోయారండి. ఈరోజు 21వ అధ్యాయము పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడ్డ ఈ మాటలను నువ్వు హృదయపూర్వకంగా హత్తుకున్న వాళ్ళకి ఈ మాటలు బాగా అర్థమవుతాయి. 21:19 నిదానంగా చదవండి. 19వ వచనం. మీరు ఆగండి, మీరెవరు? విశ్వాసులు. మీరని ఎందుకన్నాడు తెలుసా? లోకం పరిస్థితిలో అక్రమం విస్తరిస్తుంది, ప్రేమ చల్లారిపోతుంది, ద్వేషం మొదలవుతుంది. ఇలాంటి టైంలో మీరు నన్ను వెంబడిస్తున్నారు, ఇలాంటి టైంలో మీరు నన్ను ఫాలో అవుతున్నారు. ఇలా ఫాలో అవుతున్నటువంటి మీరు అండర్లైన్ చేసుకోండి, మీ ఓర్పు చేత. ఏమంటే ఓర్పు అంటే ఏంటండి? ఓర్పు పర్యాయపదం ఏంటి? సహనం. మీరు మీ ఓర్పు చేత, బాగా చూడాల పదాన్ని, మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. ఏం మాటలండి! మళ్ళీ చూస్తారన్నమాట. మీరు, యేసు ప్రభువులు మాట్లాడుతున్నాడు, ప్రభువుల వారు మాట్లాడుతున్నాడు. మీరు, సమాజం బాగోలేదు, అక్రమం విస్తరిస్తోంది, ద్వేషం ఎక్కువైపోయింది సంఘంలో, సమాజంలో, వ్యక్తుల మధ్య, సహోదరుల మధ్య. ఇలాంటి టైంలో మీరు నన్ను వెంబడిస్తున్నారు. మీరేం చేయాలో తెలిసి ఇప్పుడు మీలో ఏముండాలో తెలుసా? ఓర్పు ఉండాలి. ఈ ఓర్పు ఎంతకాలం ఉండాలి? అంతవరకు. ఏమైపోయినాయి మాటలన్నీ? మరి క్రైస్తవ సమాజాలకి తెలియదా ఈ మాటలన్నీ? మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుంటారు. నేను ఓర్చుకోలేను, ఓర్పు నాలో ఉండదంటే ప్రాణాలు ఏమైపోతాయి? పక్కోడు ప్రాణం చూడొద్దు. ఇప్పుడు నీ ప్రాణాన్ని నువ్వు దక్కించుకోవాలి అంటే నీలో నాలో మనందరూ ఏముండాలి? ఇప్పుడు ఓర్పు ఉంటే ప్రాణాన్ని దక్కించుకుంటావు, లేదనుకుంటే ప్రాణము నరకానికి వెళ్ళిపోతుంది. బాగా ఆలోచించాలి. ఎన్ని గొప్ప మాటలు మాట్లాడుతుంది బైబిల్, బాగా గమనించాలి. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. దేవుడిని నేను సహించలేనండి, సహించుకోలేను, ఓర్పు కలిగి నేను ఉండలేను, ఉప్పు కారం తింటున్నాను కదా, మరి నేను తట్టుకోలేను అని చెప్పి అన్నవా? ఓకే, మాకే ప్రాబ్లం ఏమి లేదు. నీ ప్రాణం రేపు ఏమైపోతుంది? దక్కించుకోలేవు. అదే ఓర్పు కలిగి ఉంటే, అదే సహనం కలిగి ఉంటే, అదే అంతవరకు నువ్వు కాపాడుకున్నట్టే రేపు నీ ప్రాణాన్ని దక్కించుకుంటావు. ఉండగలవా సంఘములో ఓర్పుగా? ఉండగలవా సంఘములో సహనంగా? బైబిల్ అడుగుతుందండి. ధర్మశాస్త్రం వినువారు నీతిమంతులు కారు కానీ ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మాటల ప్రకారం అనుసరించి ప్రవర్తించిన వాడే ఇప్పుడు సంఘానికి ఒక లేఖ రాస్తున్నాడు. ఏమని అనుసరించాలి? ఏమని చెప్పి అనుసరించాలి? సమాజంలో ద్వేషం ఎక్కువైంది, అక్రమం ఎక్కువైపోయింది, ప్రేమ ఎక్కడ దొరకదు. ప్రేమ పెదాల్లోకి వచ్చేసింది ఈరోజు. ఇలాంటి సిచ్యువేషన్ మధ్య నువ్వు నన్ను వెంబడిస్తున్నావా? క్రైస్తవులు అడుగుతున్నాడు. విశ్వాసులారా, మీరు నన్ను వెంబడిస్తున్నారా? అయితే మీరు ఏం చేయాలి తెలుసా? మీలో ఉండాల్సిన గొప్ప గుణం ఏంటో తెలుసా? సహనం. మీలో ఉండాల్సిన గొప్ప గుణం ఏంటో తెలుసా? ఓర్పు కలిగి మీ ప్రాణములను మీరు దక్కించుకొందురు. ఉందా అండి? లేదు, నేను సహించలేనండి, నేను తట్టుకోలేనండి అని అన్నావా? మీ ఇష్టం. దేవుడు కూడా ఏం చేయలేడండి. ఏమండి, ఓర్పును వదిలేస్తే మాత్రం ఏమండి, నిజంగా ఓర్చుకుంటేనే ప్రాణాలు కాపాడబడతాయి. ఓర్చుకోకపోతే ప్రాణాలు నరకంలోనికి వెళ్ళిపోతాయి, ఆత్మలు నరకాన్ని దారి పడతాయి. బైబిల్ ఇచ్చిన స్టేట్మెంట్. అనుసరించగలవా అడుగుతుంది బైబిల్. అనుసరించగలవా? పాటించగలవా? అంతవరకు నిలబడగలవా? మరి నువ్వు అప్పుడు నీ ప్రాణాన్ని దక్కించుకుంటావు, అప్పుడే నీ ప్రాణాన్ని దక్కించుకుంటావు అని బైబిల్ ఎంత చక్కగా చెప్తుందో చూడండి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము. ఈ మాటలన్నీ వెళ్ళిపోనియండి. ఈ సమాజానికి తెలియక, అర్థం కాక, వివరించే వాళ్ళు కనుమరుగైపోయి
రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం కూడా చూడండి. 12 నిరీక్షణ గలవారై సంతోషించుచు, పదం గమనించాలి మీరు, శ్రమయందు ఓర్పు గలవారై అని ఉంది చూడండి. శ్రమయందు ఓర్పు గలవారై, శ్రమల్లో ఏముండాలి నీకు? ఓర్పు గలవారై. ఏమండి, శ్రమలు పడినా పర్లేదు, కానీ నీలో ఏముండాలి? ఓర్పు కలిగిన వారై ఉండాలి. ఓర్పును వదిలేసావా నీకు మరణం తథ్యం. నేను ఓర్పును వదిలేసానా అంటే అవుట్, నువ్వు ఆ రోజు అయిపోయినట్టుగా, నీకు మరణమే. ఇక ఓర్పును వదిలేస్తే బాగా గమనించాలి. మత్తయి సువార్త సంఘం అంటే ఏమనుకుంటున్నారు? బైబిల్ అంటే ఏమనుకుంటున్నారు? యేసు ప్రభు అంటే ఏమనుకుంటున్నారు? 66 పుస్తకాల్లో ఉన్నటువంటి భావజాలాలు ఎలా ఉన్నాయో నీకు అర్థం కాకపోతే అంతవరకు నువ్వు ఏం సహించగలవు? ఏం ఓర్పు కలిగి ఉండగలవు? అందుకేనండి ప్రాణాలు దక్కించుకోలేకపోతున్నారు ఈరోజు. మత్తయి సువార్త 10వ అధ్యాయం, శ్రమయందు ఓర్పు. శ్రమలు నీకు వస్తాయి, కానీ నువ్వేముండాలి? నీలో ఓర్పు కలిగిన వారై నిలకడగా ప్రార్థన చేయడం ఉంది అక్కడ. ఏమండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనాన్ని కూడా చదువుకుందాం. అందరూ గమనించాలి ప్రియమైన దేవుని వారులారా. ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారు? ప్రతి ఒక్కళ్ళు నీ చేతిలో ఉన్నటువంటి దైవ గ్రంథములను ఒకసారి నువ్వు ప్రతి మాటను పరిశీలించాలి. 10వ అధ్యాయం 22, మీరు నా నామము నిమిత్తము, నా కొరకు మీరు బయలుదేరారు, నా కొరకు మీరు శ్రమ పడుతున్నారు. శ్రమ ఎందుకు ఓర్పు ఉండాలి అన్నాడు కదండి. మీరు నా కొరకు ఒకవేళ మీరు శ్రమ పడితే అందరి చేత ద్వేషింపబడుదురు. నా కొరకు నువ్వు శ్రమ పడుతున్నావా? నా కొరకు నీకు ద్వేషం వచ్చిందా? అందరూ నిన్ను ద్వేషిస్తున్నారా? అయితే నువ్వేం చేయలేదు తెలుసా? వెంటనే రాశాడు చూడ అన్నమాట. అంతము వరకును సహించిన వాడు ప్రాణాన్ని రక్షించుకుంటాడనమాట. చూసారండి, ఎటొచ్చినా కూడా ప్రాబ్లం ఇటే వచ్చేస్తుంది. మళ్ళా ఏం చేయాలి? నా నామము నిమిత్తం ఒకవేళ నిన్ను ఎవరైనా ద్వేషిస్తే, నా నామము నిమిత్తం ఎవరైనా నిన్ను అవమానిస్తే నువ్వు చేయాల్సిందల్లా ఒకటే. ఏం చేయాలి? సంఘం వదిలి వెళ్ళిపోవటం కాదు. ఏం చేయాలి? అంతము వరకు నువ్వు సహిస్తూనే ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. అప్పుడు నీ ప్రాణాన్ని దక్కించుకుంటావు. ఎంత గొప్ప మాటలు. ద్వేషింపబడుతున్నప్పుడు ఏం చేయాలని చెప్పింది బైబిల్? ఏం చేయాలని చెప్పింది? సహించమని చెప్పింది. సహిస్తూనే ఉండాలి. బైబిల్ ఇచ్చిన స్టేట్మెంట్ క్రైస్తవులకి ఎప్పటి వరకు నాయనా? అంతవరకు సహిస్తూనే ఉండాలి. దీనికి వచ్చే పరిణామం ఏంటి? ప్రాణాన్ని దక్కించుకుంటావు. లేదు నేను సహించలేను, లేదు నేను ఓర్పు కలిగి నేను ఉండనంత వరకు నీ ప్రాణాన్ని ఏం చేసుకుంటావు? పోగొట్టుకుంటావు. ఒకడు ధనవంతుడు అంటే మొత్తం లోకమంతా సంపాదించుకుని ఏం చేసుకున్నాడంటే ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. సంఘంలోనికి చేరినటువంటి వాడే ధనాన్ని సంపాదించుకుని లోకమంతా సంపాదించుకుని పోగొట్టుకున్న వాడికను సంఘంలోనికి వచ్చి ఓర్పు సహనం లేని వాడు ఇద్దరు ఒకటైపోయారు ఈరోజు. తేడా ఏముంది? వాడు ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నాడు, సంఘానికి వచ్చి పాపాన్ని కడిగి వేసుకున్నటువంటి నువ్వు కూడా ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నావు. ఏంటి బెనిఫిట్ ఏంటి ఈరోజు నీకు వచ్చి? అంతము వరకు నీలో నాలో ఉండాల్సింది ఏంటి తెలుసా? సహనం, ఓర్పు కలిగి ఉండాలి. అప్పుడు నీ ప్రాణాలు కాపాడుకుంటావు. ఎన్ని విలువైనటువంటి మాటలు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక బైబిల్ అన్ని చూడాలి మీరు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 36వ వచనం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 36వ వచనాన్ని ఒకసారి మళ్ళీ మనం పరిశీలిద్దాం. 10:36. ప్రతి సంఘానికి ఇదే లేఖ నడుస్తుంది చూడాలి మీరు దేవుని చిత్తము, బాగా చూడాలి ఈ పదాన్ని. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై. ఏమంటే మీరు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనుకుంటున్నారా? సంఘానికి వచ్చి బాప్తిసం తీసుకొని విశ్వాసిగా మారి అనుకుంటున్నారా? బాగా చూడాలి మీరు, వింటూ చూడాలి. నెరవేర్చుకోవాలనుకుంటే మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి తెలుసా? మీ వాగ్దానమును పొందు నిమిత్తము. వాగ్దానం పొందుతావు నువ్వు.
వాగ్దానం పొందుతాం. ఏ వాగ్దానాన్ని పొందుతాం? ఇక్కడికి వద్దాం. మళ్ళా యోహాను మొదటి పత్రిక 2:25 ఇక్కడికి వద్దాం. మళ్ళా వాగ్దానం పొందు నిమిత్తము. ఏమండి, దేవుని చిత్తం నెరవేర్చేవాడు ఏం పొందాలి? వాగ్దానం పొందాలి. వాగ్దానం అంటే ఏంటి? 2:25 చూడండి. మొదటి యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2:25 నిత్య జీవము అనుగ్రహించుననున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. క్రైస్తవులకు వాగ్దానం ఏంటి? ఇప్పుడు నిత్య జీవం అనుగ్రహించాలి అని. నిత్య జీవం అనుగ్రహిస్తాను అన్నది యేసు ప్రభువుల వారు ఇచ్చిన స్టేట్మెంట్, మనకి ఫైనల్ గా జడ్జిమెంట్. రైట్. అంటే ఇప్పుడు హెబ్రీ పత్రికలోకి రండి, మళ్ళీ 10:36లోకి మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము. అంటే నిత్య జీవము నువ్వు పొందుకోవాలి అంటే, దేవుని చిత్తాన్ని ఏం చేయాలి? నెరవేర్చాలి. దేవుని చిత్తం నెరవేర్చిన వాడికి ఏమొచ్చుంది? నిత్య జీవం వచ్చింది. నిత్య జీవం పొందుకోవాలి అంటే రెండు జరగాలి ఇక్కడ. దేవుని చిత్తం నెరవేర్చాలన్నా, నిత్య జీవం నువ్వు పొందుకోవాలన్నా నీకు ఏముండాలో తెలుసా? చదవండి. నీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఓరిమి అంటే ఓర్పు. నిత్య జీవం వెళ్ళాలంటే నీలో ఏముండాలి? ఇప్పుడు ఓర్పు ఉండాలి. దేవుని చిత్తం నెరవేర్చాలంటే నీలో ఏముండాలి? ఓర్పు ఉండాలి. ఏం మాటలండి, ఓర్పు ఉండాలి. ఏమండి, సంఘానికి వచ్చినటువంటి విశ్వాసులతో మాట్లాడుతుంది బైబిల్. నువ్వు దేవుని చిత్తం నెరవేర్చాలన్నా, నువ్వు నిత్య జీవం అనే వాగ్దానాన్ని నువ్వు పొందుకోవాలన్నా మీకు డబ్బు అవసరం అనలేదు. బాగా గమనించాలి. మీకు భక్తి బాగా అవసరం అనలేదు. ఏది అవసరం అంటే, క్రైస్తవులకు ఏది అవసరం అంటే ఇప్పుడు ఓర్పు అవసరం అంటండి. ఓర్పు ఉంటేనే నిత్య జీవం పొందుకోగలుగుతావు. ఓర్పు ఉంటేనే దేవుని చిత్తాన్ని నెరవేర్చగలుగుతావు. ఓర్పు ఉంటేనే నీ ప్రాణాన్ని నీవు దక్కించుకుంటావు. ఉందా నీకు ఓర్పు? ఉందా నీకు సహనం? అయితే నీకు ఓర్పు లేదా? ఏమంటే నేను ఓర్చుకోలేకపోతున్నానండి. చూసానండి, నాకు మీకు చెప్పాను కదండి, ఏమంటే నేను సహించలేకపోతున్నాను కదండి. ఉప్పు కారం తినేవాళ్ళు ఎంతకాలం పడి ఉంటామంట. అయితే నీ ఇష్టం, నువ్వు నీ ప్రాణాలను తగ్గించుకోలేవు. బైబిల్ ఇచ్చిన స్టేట్మెంట్ నువ్వు దీన్ని తిరగరాసి మాట్లాడిన కూడా కుదరదు. నువ్వు నిత్య జీవం అనే వాగ్దానం పొందాలి అంటే నీకు ఏది అవసరం అని చెప్పింది బైబిల్? ఓర్పు అవసరం అని చెప్పింది. పౌలు గారు హెబ్రీ సంఘానికి రాస్తున్నాడు. ఓర్పు లేనటువంటి వాడికి, సహనము లేనటువంటి వాడికి పరలోకము లేదు రాసుకోవచ్చు. మరి ఎంత ఓర్పు ఉండాలో తెలుసా? నువ్వు చచ్చేంత వరకు ఓర్పు ఉండాలి. పరలోకం అంత ఈజీగా ఇస్తాడు అనుకుంటున్నారేంటి? 2 రోజులు ఇక్కడ గడుగు, 2 రోజులు అక్కడ గడిగేసే వాళ్ళకి ఎందుకు ఇస్తాడండి పరలోకం? ఓర్పుతో ఉండాలి, పట్టుదలతో ఉండాలి. ఇది అవసరం క్రైస్తవులకు అంటున్నాడు. మొన్న అలా ఉందండి. ఏమంటున్నాడు? మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారే వాగ్దానమును పొందు నిమిత్తము మీకు ఓర్మి అంటే ఓర్పు అవసరమై ఉన్నది. అవసరం. ఏదవసరం క్రైస్తవులకు? ఇప్పుడు డబ్బు అవసరం అనలేదు, భక్తి బాగా అవసరం అనలేదు, ఓర్పు అవసరం అంటండి. బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కడికి ఓర్పు ఉండాలి. బాప్తిజం తీసుకున్న ప్రతి ఒక్కడికి ఓర్పు ఉండాలి. బల్ల కార్యక్రమం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కడికి ఓర్పు ఉండాలి. బైబిల్ ఏమో ఎలా బోధిస్తుంది? ఓర్పు లేని వాడు ప్రాణాన్ని దక్కించుకోలేడు. దక్కించుకోవటం వేరు, దక్కించుకోవటం అంటే ఎంత గొప్ప మాట అండి. ఉందా నీకు ఓర్పు? ఉందా అండి? అంతం వరకు ఉండాలి. అంటే మనం చనిపోయేంత వరకు, యేసు ప్రభు వచ్చేంత వరకు. యేసు ప్రభు పత్రిక రాసేటప్పటికే యోహాను గారు ఇది చివరి గడి అన్న టైం లేదు. ఇక ఏ గడిలోనే రావు, అప్పుడే గడియలు అయిపోయింది. ఇప్పుడు ఏదో బతుకుతున్నాం, ఏదో దేవుడి యొక్క దయాదాక్షిణాలు బట్టి ఏదో బతుకుతారు. ఎప్పుడు నువ్వు చేస్తాడో తెలియదు, ఎప్పుడు పోతాయో తెలియదు ప్రాణాలు. ఇంకా టైం ఉందిలే, ఇంకా బోర్డు లైఫ్ ఉందిలే, అనుభవిద్దాంలే అంటే కుదరదు. ఇక సమాజం బాగోలేదు, సమాజం అక్రమము, నోరెత్తి మాట్లాడే పరిస్థితులు లేరు ఈరోజు. ఎవరికెవరు సమాధానం చెప్పే పరిస్థితులు లేరు ఈరోజు. చిన్న లేదు, పెద్ద లేదు, మంచి లేదు, నీతి లేదు.
దౌర్జన్యమే, అక్రమమే. ఇలాంటి టైంలో నీకేముండాలో తెలుసా? తల దించుకొని ఓర్పు కలిగి ఉండు. నా నామము నిమిత్తము నిన్ను ద్వేషిస్తారు, నీ ప్రాణాన్ని నువ్వు దక్కించుకోవాలనుకుంటే ఓర్పుగా ఉండు. లేదు, నాది ఉప్పు కారం తిన్న బాడీలు, మేము ఏదైనా చేయలేదు, తట్టుకోలేమన్నా, నీ ఇష్టం, నీకు ఒక నమస్కారం. బైబిలా చెప్పలేదే. ఓర్పు అవసరం అంట క్రైస్తవుడికి. ఇది ఉందండి, ఓర్పు దక్కించుకో. ఓర్పు ఉందా మీది? ఏది అవసరం అని చూసాడంటే దేవుడు, నిత్య జీవానికి నా పిల్లలు రావాలి అంటే బైబిల్ పట్టుకున్న నన్ను వెంబడిస్తున్న ప్రతి ఒక్కరికి ఇది అవసరం. ఓర్మి అవసరం. అవసరమైన దాన్ని పక్కన పెట్టి అనవసరమైన దాని వైపు దారి మళ్లించేటటువంటి పరిస్థితులు అపవాది చేస్తుంటే చివరికి నీకు దక్కిందేంటో తెలుసా? నరకం దక్కింది తప్ప ప్రాణాలను మాత్రం దక్కించుకోలేకపోయారు ఈరోజు క్రైస్తవులు. ఇప్పుడు కనిపించకపోయింది లేదు ప్రియమైన దేవుడు వాళ్ళ. క్రైస్తవేమా? సంఘానికి వెళుతున్న ప్రతి విశ్వాసం గమనించాలి ఈ మాటలను. క్రైస్తవుడికి ఓర్పు అవసరం, సహనం అవసరం. అంతవరకు సహించేవాడే రక్షింపబడును. ఈ మాటలు ఎంత గొప్పగా ఉన్నాయి, ఎంత గొప్పగా ఉన్నాయండి. ఇంకా చూస్తారండి, ఏం చేయాలంటే ఓర్పు అవసరం అని చెప్పింది బైబిల్. ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 10 చూసి మనం 12వ అధ్యాయానికి రండి. 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడాలి, బాగా చూడాలి మీరు. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయి దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మనము మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము అని ఆయన తన ఎదుట ఉంచబడిన ఆయన అంటే ఎవరు ఇక్కడ? విశ్వాసానికి కర్త యేసు ప్రభుల వారు. అంటే ఇప్పుడు యేసు ప్రభుల వారి ఎదుట ఉంచబడిన ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి అని ఉందా అండి అక్కడ? ఆ పదం అండర్లైన్ చేసుకోండి. యేసు ప్రభుల వారి ముందు ఏముంది? అవమానం కనపడుతుంది. తప్పు చేయకపోయినా ఉమ్మేస్తున్నారు, తప్పు చేయకపోయినా పిడుగు తిరుగుతున్నారు, తప్పు చేయకపోయినా బట్ట కమ్మేసి చుట్టూ గుద్ది ఎవరయ్యా నేను గుద్దిందని అడుగుతున్నాను. అన్ని అవమానాలు ఎక్కడ చూసినా, అన్ని అవమానాలే. ఏమండి? అన్ని అవమానాలు. బాగా గమనించాలి, పదార్థం గమనించాలి. అవమానమును నిర్లక్ష్య పెట్టాడు. నన్ను అవమానించాడని పట్టించుకుంటున్నాడా, నిర్లక్ష్య పెడుతున్నాడా? ప్రభుల వారు నిర్లక్ష్య పెట్టి అంటే అర్థం ఏంటి తెలుసా? పట్టించుకోవద్దు అని చెప్తున్నాడు పౌలు గారు. సంఘానికి లేఖ రాస్తున్నాడు. యేసు ప్రభు పట్టించుకోలేదు అవమానాల్ని, మీరు కూడా పట్టించుకోవద్దు. నన్ను అవమానించారు అని అనుకోవద్దు. మనల్ని ఎవరినైనా ఏదైనా అంటే నన్ను అంత మాట అంటారా అనుకోవద్దు. ఎందుకంటే పట్టించుకోవద్దు అని ఉంది బైబిల్లో. బాగా చూసారండి. అవమానమును నిర్లక్ష్య పెట్టి ఏమిటి? ప్రభు ఒకవేళ పట్టించుకుని ఉంటే ఏమిటి కలవరిగిరి కొండ వరకు సిలువను తీసుకుని వెళ్ళేవాడా అండి? మధ్యలోనే ఆపేసేవాడు. అప్పుడు మన బతుకులు ఏమైపోయాయి? పట్టించుకుని ఉంటే ఎక్కడ చచ్చేవాళ్ళని కూడా తెలియదు, అందరూ నరకానికి పోయేవాడు. పట్టించుకోలేదు కనుకనే, పక్కన పెట్టాడు కాబట్టి, అది మైండ్కి ఎక్కించుకోలేదు కాబట్టి ఈరోజు సంఘంలో దేవుడు మాటలేదు చక్కగా వినగలుగుతున్నాం, పాపాలను కడుక్కోగలుగుతున్నాం. ఇప్పుడు క్రైస్తవ సంఘాలకు చెప్తున్నాడు ఏమని? అయా అవమానమును నిర్లక్ష్య పెట్టాడు ప్రభుల వారు, ఇప్పుడు మీరు కూడా పట్టించుకోవద్దు. చూసారండి? ఇంకా నువ్వు పట్టించుకుంటున్నావేమో జాగ్రత్త, నీ ప్రాణాన్ని కోల్పోతావు తప్ప నువ్వు ప్రాణాన్ని దక్కించుకోలేవు. మరి పట్టించుకోకుండా ఏం చేశాడు ప్రభుల వారు? బాగా చూడాలి. అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి. సిలువ అంటే శ్రమలకు గుర్తు. అంటే ఇప్పుడు శ్రమలు వస్తే, అవమానాలు వస్తే నువ్వు కూడా ఏం చేయాలి? సహించాలి. ఓర్పు కలిగి ఉండాలి. ఎందుకంటే మన ప్రభులు వారు సహించాడు, మన ప్రభులు వారు నిర్లక్ష్య పెట్టాడు అంటే పక్కన పెట్టాడు తప్ప పట్టించుకోలేదు దాన్ని, వదిలేసాడు దాన్ని. బాగా చూడాలి ఈ మాటలన్నీ. రక్షణ వచ్చేది కాదు మనకి ఆ రోజు యేసు ప్రభులు వారు పట్టించుకుని ఉంటే. కానీ మనం కూడా ఏం చేయాలి? ఇప్పుడు సిలువను ప్రభులు వారు సహించాడు. సహించటం వల్ల వచ్చిన బెనిఫిట్ ఏంటి? కంటిన్యూషన్ చదవండి.
ఏమండి, సహించాడు కాబట్టే, పక్కన పెట్టాడు కాబట్టే వచ్చిన బెనిఫిట్ ఏంటి ప్రభుల వారికి? దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. యేసు ప్రభుల వారు పట్టించుకోకుండా పక్కన పెట్టాడు కాబట్టి ఆయనకు దొరికినటువంటి పోస్ట్ ఏంటి? దేవుని కుడి పార్శ్వమున, సింహాసనం మీద కుడి పార్శ్వమున కూర్చునేటటువంటి అవకాశం దొరికింది. ఏం చేస్తే సహించాడు కాబట్టి, నిర్లక్ష్య పెట్టాడు కాబట్టి. ఏది నిర్లక్ష్య పెట్టాడు? అవమానమును నిర్లక్ష్య పెట్టి. సంఘములో ఎటు చూసినా నీకు అవమానాలే, సమాజంలో ఎటు చూసినా నీకు అవమానాలు జరుగుతుంది. నువ్వు ప్రభుని వెంబడిస్తే ఆ అవమానాల్ని పట్టించుకున్నావా? క్లోజ్ నువ్వు ఇక పక్కగా. యేసు ప్రభు వారు పట్టించుకోలేదు కాబట్టి ఎక్కడికి వెళ్ళాడు? పరలోకం వెళ్ళి తండ్రి సింహాసనం కుడి పార్శ్వమున కూర్చోగలిగాడు. పట్టించుకోలేదు కాబట్టి. అది ఇప్పుడు పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు. ఆ రోజు ప్రభు సహించాడు, నిర్లక్ష్య పెట్టాడు. నువ్వు కూడా ఇలాగే నిర్లక్ష్య పెట్టు, నువ్వు కూడా ఇలాగే సహించు. ఏమిటి? సహించిన వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ప్రభుల వారు కుడి పార్శ్వమునికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం కూడా సహిస్తే, ప్రకటన గ్రంథానికి రండి ఒకసారి. మనకు కూడా బెనిఫిట్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు మనం కూడా సేమ్ సింహాసనం మీదకి వెళ్ళాలి. మనం కూడా ఇప్పుడు సహించి ఓర్పు కలిగి ఉంటే. చూడండి ఆ మాట, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారం. ఆగండి, ఎబ్రీ పత్రికలో ఏం చెప్పాడు పౌలు గారు? సహించటం వల్ల ఎక్కడికి వెళ్ళి కూర్చున్నాడని చెప్పాడండి? తండ్రి సింహాసనం మీద వెళ్ళి కూర్చున్నాడని చెప్పాడు. ప్రకటన గ్రంథంలో యోహాను గారు కూడా అదే చెప్తాడు. చూడండి, ఇదిగో నేను సహించి, ఇదిగో నేను జయించి ఉన్న ప్రకారం. జయించి ఉన్నటువంటి ఓర్చుకొని, ఓర్పు కలిగి సహించడం అర్థం. జయించడం అంటే అది. సహించడం వల్ల నేను వెళ్ళి ఆయన సింహాసనం మీద నేను కూర్చున్నాను. ఇప్పుడు జయించువాణిని అంటే అక్కడ అండర్లైన్ చేసుకోవాలి. జయించువాడిని బ్రాకెట్లు ఏమో రాసుకోవాలి తెలుసా? సహించటం, ఓర్పు కలిగి ఉండటం కదండి. ఓర్పు కలిగి చూస్తే నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండని చెదురు. కండిషన్ ఎంత బాగుందండి. ఇప్పుడు సహించాడు కాబట్టే ప్రభుల వారు వెళ్ళి తండ్రి కుడి పార్శ్వం మీద కూర్చోగలిగాడు సింహాసనం పైన. ఇప్పుడు మనం కూడా సహిస్తే మనం ఎక్కడ కూర్చుంటామంట? ఆయన సింహాసనం మీద మనం కూర్చున్నామంట. లేదు నేను సహించను, లేదు నేను ఓర్చుకోను, లేదు నేను మాట పడను అన్నావు అనుకో, నీకు ఇప్పుడు సింహాసనం తక్కుతా. నీకు చెప్పాలి కూడా. నీకేం తక్కుతుంది? నా రకం. ఎందుకు ఆలోచించండి, మీరే అర్థం చేసుకోండి. సహించలేవా? బతికిన 30, 40, 50 సంవత్సరాలకు సహించలేకపోతున్నామయ్యా. నువ్వు నమ్ముకునేది 40, 50 నమ్ముకుంటున్నావు. మిగతా 20 సంవత్సరాలు సంఘంలో పడి ప్రభువుని వెంబడించుకుని సహించుకుని బతికి కన్ను మూసిపోక ఇంకేం సాధిద్దామని, ఇంకేం పట్టు విడుగులో ఎవరు నాకు అడుగుతున్నాడు. సంఘాన్ని అడుగుతున్నాడు దేవుడు. గ్రంథాన్ని ముందు పెట్టి మరి అడుగుతున్నాడు. ఎందుకు చేతుల ప్రాణాన్ని దక్కించుకోకుండా పోగొట్టుకుంటారు? ఎందుకు సహించలేకపోతున్నావు? పగలతో, ద్వేషాలతో, అస్సులతో, కుట్రలతో ఉన్నవాడు కన్ను మొత్తాడు ఒకరోజు. అన్ని ఉన్నవాడు కన్ను మోస్తాడు, ఏమి లేని వాడు కూడా కన్ను మోస్తాడు కదా. నీకు ఇచ్చిన విశ్వాసాన్ని ఎందుకు పోగొట్టుకుంటావు? ఇదిగో నేను సహించాను. విశ్వాసానికి కర్త అయినటువంటి ప్రభులు వారు సహించాడు కనుకనే సిలువని, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు కాబట్టి తండ్రి కుడి పార్శ్వం మీద కూర్చున్నాడు. ఇదిగో మీరు కూడా సహించగలవా? మీరు కూడా ఓర్పు కలిగి ఉండగలరా? అయితే నా కుడి పార్శ్వంలో నేను కూడా మిమ్మల్ని కూర్చుంటా నిచ్చేదనా. అనుసరిస్తావు మరి? ధర్మశాస్త్రం వినేవాడు నీతిమంతుడు కాదంట. ఇప్పుడు మనం అనుసరించి ప్రవర్తించేవాడు నీతిమంతుడు అని ఎందుకు బైబిల్? ఏం అనుసరించాలి ఇప్పుడు మనము? సహించటం నేర్చుకోవాలి, ఓర్పు కలిగి ఉండటం నేర్చుకోవాలి, ఓర్చుకుని బతకటం నేర్చుకోవాలి. ఎక్కడ చూసినా అక్రమమే, ఆయనను ఓర్చుకోవాలి. సంఘంలో అక్రమము, సమాజంలో అక్రమము, కుటుంబంలో అక్రమాలు, ఎక్కడ ఏమి లేదు, ఎక్కడ ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఈరోజు నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, నీలో సహనం ఉండాలి, నీలో ఓర్పు ఉండాలి, నువ్వు ఓర్చుకునే గుణాన్ని కలిగి ఉండాలి. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2లో ఉన్నాం. చూడండి, మీరు మీకు అర్థమవుతుంది. ఎక్కడున్నా అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించాడు కాబట్టి ప్రభుల వారు, మన ప్రభుల వారు
దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? మూడవ వచనం మీరు అలసట పడకయు. అయ్యా మేము అలసిపోతున్నాం అయ్యా ప్రార్థనలకు వచ్చి అనుకుంటారా? అలసట పడితే మీరు సింహాసనం తగ్గించుకోలేరు, అలసిపోతారు కదా. ఉదయం ప్రార్థనకు వస్తే సాయంకాలం ప్రార్థనకు అప్పుడు మీరు అలసిపోతున్నారా? మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు, మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు. ఏమంటే పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన, ఆ పదం అండర్లైన్ చేసుకోండి నిజంగా, ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. ఓర్చుకున్న ప్రభువును చూడకుండా సంఘంలో ఎవరో సహోదరుని మైండ్ లో పెట్టుకుని బతుకుతున్నావేమో, అందుకే నువ్వు జారిపోతున్నావు. ఈరోజు సంఘాలు విచ్ఛిన్నమై విలీనమై దేవునికి దూరం అవ్వటానికి కారణం ఏంటి తెలుసా? ఓర్చుకొనిన యేసుని ఎవరు చూడట్లేదు. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టిన యేసు వైపు ఎవరు చూడట్లేదు ఈరోజు. అందుకే క్లోజ్ ప్రాణాలు కోల్పోతున్నారు ఈరోజు. ఉందా అండి అక్కడ? ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. ఎంత గొప్ప మాట! తలుచుకుంటున్నావండి? ఓర్చుకున్న యేసును తలుచుకుంటున్నావా? నువ్వు తలుచుకున్నావా? సహించిన యేసును తలుచుకుంటున్నావా? అలా ఓర్చుకున్నాడు కనుకనే, అలా సహించాడు కనుకనే, అలా అవమానాలు ఉమ్ము వేసినా కూడా తలదించుకుని బతికాడు కాబట్టి కన్ను మూసి మళ్ళీ మరణించి సమాధి చేయబట్టి తిరిగి కుడి పార్శ్వమున ఈరోజు కూర్చోగలగటానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? సహనం, ఓర్పు. ఓర్చుకున్నాడు. ఏమండి నిజంగా ఎంత గొప్ప మాటలండి. మీరు అలసట పడకయు. ఏమండి ఓర్చుకోవాలి. ఓర్చుకోవటంలో క్రైస్తవులకి ఓర్చుకోవటంలో ఒక హీరో ఉన్నాడు. ఏమండి లోకంలో చాలా మంది హీరోలు ఉన్నారు. డ్యాన్స్ వేయటానికి ఒక హీరో ఉన్నాడు, అతను కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు. అంటే అతను అచ్చంగా నరకటానికి ఒక డైరెక్టర్ ఉన్నాడు, అతను కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఉన్నారా లేదండి? ఉన్నారు. అందరూ ఫ్యాన్స్ ఉన్నారు. కానీ క్రైస్తవులకు ఒక హీరో ఉన్నాడు. ఆ హీరో ఏమి నేర్పాడు తెలుసా అండి? నరకటం నేర్పలేదు, డ్యాన్స్ వేయటం నేర్పట్లేదు, గెంతటం నేర్పట్లేదు. ఏం నేర్పుతున్నాడు? ఓర్చుకోవటం నేర్పాడు. ఈ హీరోకి రావాలి ఫ్యాన్స్ గా క్రైస్తవులు ఎవరు వస్తారు చెప్పండి అండి. ఇప్పుడు చెప్పండి. క్రైస్తవుల హీరో నేర్పినటువంటి ఏమండి నడవడిక ఏంటో తెలుసా? మాదిరి ఓర్చుకోవటం నేర్పాడు, సహించడం నేర్పాడు, అవమానములను భరించడం నేర్పాడు. వస్తారా నాకు ఫ్యాన్స్ అని అడుగుతున్నాడు. ఉన్నారండి యేసు ప్రభువుకు ఫ్యాన్స్? లోకంలో హీరోకి ఫ్లెక్సీ మీద ఎంతో మంది ఫ్యాన్స్, యూత్ హీరోని అట్లా పెట్టి అలా ఉంచుంటారు. నిజంగా యేసు ప్రభుకి ఫ్యాన్స్ ఉంటే, నిజంగా యేసు ప్రభు ఫోటో పెట్టి పక్కన ఫోటో వేసుకోవాలన్నా కూడా దడదడలాడిపోతారు అనుకుంటారా? చూసుకొని కావాలండి. అర్థం ఏంటో తెలుసా? ఆయన ఫోటో పక్కన నీ ఫోటో వేసావంటే అర్థం ఏంటో తెలుసు? నువ్వు కూడా అటు బతకాలని. ఏమంటే క్రిస్మస్ రోజు ఫ్లెక్సీలు చూడండి, యేసు ప్రభు ఫోటో తప్ప ఇంకెవడ ఫోటోలు ఉండవు ఇంకా. ఎందుకంటే ఈ తిరిగి బతకడు, అలా బతకడు. అమ్మో ఆయన పక్కన మనం బతకలేదు. ఫ్యాన్స్ లేరు అన్నమాట. ఆయన పక్కన ఫోటో వేయాలంటే మామూలు విషయం అండి. యోహాను గారి సైతమే ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను పాత్రుడనగాను అర్హుడనగాను అన్నాడండి. ఆయనకి ఫ్యాన్ అవ్వాలంటే ఎంత ఉండాలండి? ఎంత ఓర్చుకోవాలి ఆయన ఫ్యాన్ అవ్వాలంటే. క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నా, సిగ్గులేదు నీకు? బైబిల్ పట్టుకుని నేను ఇదిగో సంఘానికి వెళుతున్నానని చెప్పుకున్నా, సిగ్గులేదు నీకు? యేసు ప్రభు పేరు ఎందుకు చెప్తున్నాడు? ఓర్చుకోలేని వాడివి, ఫ్యాన్ కాలేని వాడివి. ఆయనకి ఎందుకు పట్టుకున్నావు బైబిల్? ఎందుకు బాప్తిసం తీసుకున్నావు? ఎందుకు నా రక్తాన్ని తాగుతున్నావు అని అడుగుతాడు. ఏం చెప్తాను? నా రక్తాన్ని తాగావంటే నాలో గుణాలు రావాలి నీలో. లోకంలో హీరో ఏ స్టైల్ గా హెయిర్ కట్ చేస్తే ఫ్యాన్స్ అదే హెయిర్ కట్ దిగుతుంది ఈరోజు. హీరో ఏ డ్రెస్ వేస్తే అదే డ్రెస్ దిగుతుంది ఈరోజు. హీరో ఏ డైలాగులు మాట్లాడితే అదే డైలాగులు వస్తుంది ఫ్యాన్స్ కి. యేసు ప్రభు హీరో అయితే, క్రైస్తవులకి హీరో యేసు ప్రభు అయితే, యేసు ప్రభు గుణాలు ఎందుకు దిగట్లేదు ఈరోజు? మన హీరో ఓర్చుకునే హీరో,
సహించే హీరో. మరి క్రైస్తవులు ఫ్యాన్స్ అని చెప్పుకుంటున్నారుగా, మేము యేసుబాబుని తలుచుకున్నారని క్రిస్టమస్ లో ఈస్టర్లు తెగ చేసుకుంటున్నారు కదండి. ఏది సహనం? నీ హీరో మందు తాగాడా? నీ హీరో వైన్ షాపుల చుట్టూ తిరిగాడా అండి? మరి క్రైస్తవులు మద్యం షాపు చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడు? ఈ హీరో నేర్పలేదు కదా. ఆయన నేర్పిందల్లా ఒకటే, నేను నా తండ్రి సింహాసనం మీద నేను కూర్చోగలిగిన కారణం నేను సహించే గుణం నాలో ఉంది, ఓర్చుకునే గుణం నాలో ఉంది. నా పిల్లలకు కూడా ఈ గుణాలు రావాలని కోరుకున్నాడు. ఇది బోధించేవాడు ఎవడు? ఇవి నేర్పించేవాడు ఎవడండి? అందుకే ఫ్యాన్స్ లేరు ఈరోజు. యేసుప్రభుకు ఫ్యాన్స్ లేరండి, నకిలీ ఫ్యాన్స్. క్రైస్తవుడు చెప్పుకోవద్దు, అవమానం. అవమానంగా ఇంకేముందండి? ఎన్ని గొప్ప మాటలండి. మీరు అలసట పడకలు, మీ ప్రాణములు విసుక్కోక ఉండినట్లు. విసుక్కోకండి. అసలు యేసుప్రభు అంటేనే విసుగుదల రాకూడదు. మనకు అన్నింటిలో విసుగుదల రాదు, కానీ యేసుప్రభు దేవుని వాక్యం అంటే విసుకొచ్చు. చూడండి, మీరు కావాలని గమనించండి. తినేటప్పుడు విసుకుండదు, ఎక్కడైనా డ్రామాలు వేస్తే విసుకుండదు, నాటికలు వేస్తే విసుకుండదు, సీరియల్కి విసుకుండదు, సినిమాలకి విసుకుండదు, వ్యవసాయాలు పండించుకోవడానికి విసుకుండదు, బిజినెస్ చేసుకోవడానికి విసుకుండదు. ఎటొచ్చి దేవుని వాక్యం వినటానికి విసుకొస్తుందా? అందుకంటున్నాడు, మీరు అలసట పడకయో, మీరు విసుకక ఉండునట్లు. చూసారా, మీరు విసుకక ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు. ఎప్పుడు మీకు వ్యతిరేకంగానే చేస్తారు, నువ్వు అనకపోయినా కూడా అంటానంటారు. ఎందుకంటే వాడు పాపులు. నువ్వు పాపని కడిగి వేసుకుని వచ్చావుగా, వ్యతిరేకంగా మాట్లాడతారు వాళ్ళని. పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకున్నాడు. తప్పు చేయకపోయిన యేసు ప్రభులు వారు తప్పు చేసేటని దోషిగా నిలబెట్టారు, ఆయన ఓర్చుకున్నాడు. నువ్వు కూడా అలాగే ఓర్చుకో. నీ తప్పు లేదు, ఆయన ఓర్చుకో. బెనిఫిట్ ఏంటో తెలుసా? నీ ప్రాణాన్ని దక్కించుకుంటావు. రేపు తండ్రి కుడిపార్శ్వమున నువ్వు కూడా వెళ్ళి, నేను కూర్చుండి ఉన్న ప్రకారం మీరు కూడా కూర్చుందురు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, మీరు బాగా గమనించాలి. 4వ వచనం, మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. ఏదో చేసామనుకుంటున్నారా? మీరు ఏమి ఎదిరించలేదు. దేన్ని ఎదిరించాలి? అవమానాల్ని కాముగా తలదించుకుని బతకాలి. అది ఎదిరించడం అంటే. యేసుప్రభు సహించుకుంటూ వచ్చాడు, సహించడం, ఎదిరించడం. నువ్వు చూడాల్సింది నీ వ్యక్తిగతాన్ని నువ్వు చూసుకో. సంఘానికి వస్తున్నటువంటి నీకు యేసుప్రభుకు ఉన్నటువంటి బంధాన్ని నువ్వు గమనించు. ఎన్ని గొప్ప మాటలండి. ఇంకా కొన్ని మాటలు చూద్దాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. బైబిల్ మొత్తం తిరగేయండి మీరు. క్రైస్తవుడికి నేర్పినటువంటి విధి విధానాలు ఏంటో తెలుసా? ఓర్చుకునే గుణము, సహించే గుణము, భరించే గుణము. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనాన్ని గమనిద్దాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. మనము మేలు చేయుట యందు విసుకక యుందుము. మనము మేలు చేయుట యందు విసుకక యుందుము. మనము అలయక మేలు చేసిది మేని తగిన కాలమందు పంట కోతుము. ఏమండి, మీకు ఏమర్థం అవుతుంది? కానీ ఇక్కడ మనము ఎదుటి వారికి మేలు చేసాం. ఏమంటే మనకే ఎదుటి వారికి మేలు చేసాం, బాగానే ఉంది. వారు నువ్వు ఎంత మేలు చేసినా నీకు కృతజ్ఞత చూపిట్లా, రెస్పాండ్ అవ్వట్లా నీకు. అయినా కూడా నువ్వేం చేస్తూ ఉండాలంటే మేలు చేస్తానే ఉండాలి అంతే. వాళ్ళు మనకు కృతజ్ఞత చూపించట్లేదు కదా అని వదిలేయకూడదు. నీ మేలు నువ్వు చేసుకుంటూ పోతానే ఉండాలి. నీ లైఫ్, నీకు ఇచ్చినటువంటి లైఫ్, నీ జీవితంలో నువ్వు మేలు చేసుకుంటూ పోవాలి, విసుక్కుండా ఉండకూడదు అని. ఎగ్జాంపుల్ ఏం చెప్పాడంటే, ఏమంటున్నాడు? అలయక మేలు చేసింది మేమని అలా నువ్వు చేసుకోపోవటం వల్ల ఏంటో ఒక ఎగ్జాంపుల్ వాడాడు. తగిన కాలం ముందు పంట కోతుము అని ఇక్కడ ఒక వ్యవసాయదారుడు గుర్తు చేశాడు. ఇక్కడ ఎందుకు ఏది బాగా గమనించాలి. ఇక్కడ ఏమండి, వ్యవసాయదారుడు కొత్తగా నువ్వు ఈ సంవత్సరం పొలం వేసుకున్న కౌలుకో ఎట్లా దగ్గరికి వేసావు, బాగా ఖర్చు పెట్టావు,
కానీ పంటకాలం వచ్చేసరికి మొత్తం ఈ సంవత్సరం మొత్తం లాస్ వచ్చింది. లాస్ వచ్చిందని చెప్పేసి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పొలం వేయకుండా ఉంటాడా? ఆ సంవత్సరం జరిగిందంతా మర్చిపోయి మళ్ళీ కొత్త సంవత్సరం కొత్త కాపురంలో మొదలెత్తాడు. మళ్ళీ అవసరం ఒక ఎకరం ఎక్కువ తీసుకునేనా కూడా మళ్ళీ తీసుకుంటాడు. నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ లాసే వచ్చింది. ఇక జీవితంలో నేను పొలం వేయనని ఎవడన్నా స్టేట్మెంట్ ఏమైనా ఇచ్చాడంటే రైతు సహోదరుడు ఎక్కడ లేదు, లాభం లేదు. ఈ సంవత్సరం పడుతుందేమో బాగా గమనించాలి. ఈ సంవత్సరం పడుతుంది అంటే ఈ సంవత్సరం నష్టం వచ్చినా నెక్స్ట్ ఇయర్ పడుతుందేమో, నెక్స్ట్ ఇయర్ నష్టం వచ్చినా ఆ నెక్స్ట్ ఇయర్ ఏమన్నా లాభం వచ్చుదేమోనని రైతన్నకున్న ఓర్పు చూసారా? ఆ ఓర్పు ఇప్పుడు ఎవరికి ఉండాలంట? క్రైస్తవుడికి ఉండాలంట. ఓర్చుకో ఏం కాదులే ఉందా అండి? ఇది అక్కడ ఎగ్జాంపుల్ మనం చెప్పిన ఎగ్జాంపుల్ కాదు, అది బైబిల్ చెప్పిన ఎగ్జాంపులే. యాకోబు రాసిన పత్రిక చూడండి, చివరిగా యాకోబు రాసినటువంటి పత్రిక నిజంగా రైతు సహోదరుడు అని నచ్చాడండి నిజంగా దేవుడికి. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం మంచి ఎగ్జాంపుల్ వాడేది చూడండి. ఆ రైతు సహోదరుడికి ఉన్నంత ఓర్పు నిజమండి. ఓర్పు చూడండి, 5వ అధ్యాయం 7 నుంచి చూడండి, 7 నుంచి 8 వచనాలు. 7 నుంచి చదువుకుందాం. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి చూడుడి. అంటే ప్రభువు రాకడకు ఓపిక ఉండదంటే నశించిపోయి ఏం చేస్తారు? ఓపిక కోల్పోయి ప్రేమను కోల్పోతారు, అక్రమం విస్తరించిపోతుంది. ఇక ఓపిక ఉండదు, అలిసిపోతారు. ఏం వెళ్తాంలే, ఏం చదువుతాంలే, ఏం ప్రార్థన చేసుకుందాంలే, ఏం పాటలు పాడుకుందాంలే, ఏమిటి ఓపిక ఉండదంటే ఇక. సహోదరులారా, ఓపిక ప్రభు రాకడకు ఓపిక కలిగి ఉండుడి, చూడుడి. మరి ఓపిక అంటే ఎలా తెలుస్తుంది మనకి అని ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాడు చూడండి. వెళ్ళండి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు. ఏమండి, తొలకరి వాన నుంచి మొదలెత్తాడు. ఏమండి, వానలు అయిపోతాయి, మళ్ళీ ఎండలు వస్తాయి, ఇంకా చూస్తాడు అంటాడు. పంట ఎప్పుడు వచ్చింది, విలువైన పంట వచ్చింది అంట. రాసింది అక్కడ చూడండి. విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొని ఉంటాడు పొలంలో. ఇంటికి కూడా రాడు. అవసరమైతే అక్కడే పోయి వెలిగించి అక్కడే తిండి తిప్పలంతా అక్కడే పెట్టేస్తారు చూడండి. కాచుకొని ఉంటారు. ఇదిగో ఎక్కడ దీనికి పురుగు మందు కొట్టాలో, ఎక్కడ మరి పక్షులు వచ్చి ఎత్తుకుపోతాయో, ఎక్కడో చేలుకులు పందికొక్కులు ఎత్తుకుపోతాయో అని చెప్పేసి కాచుకొని ఉంటారు. నీళ్ళు ఎక్కువైతే బయటకు తీయాలి, నీళ్లు తగ్గితే నీళ్లు పెట్టాలి. ఎండ పొడ అయినా, తాటాకు తెగులు అయినా, ఏదైనా పొడలైనా ఎన్నో రకాలుగా ఆ తెగులు ఈ తెగులు ఎక్కడొస్తాయో కాచుకొని ఉంటాడట. ఎందుకు? పంట కోసం ఓపికగా. ఏమంటే వ్యవసాయం గురించి ఎంత చక్కగా చెప్తాడంటే దేవుడు. ఓపికగా కనిపెట్టుచు కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ఈ సంవత్సరం వర్షం మొత్తం వచ్చి మొన్న ఎదబెట్టేశారు, మొత్తం ముంచేసింది, మళ్ళీ ఎదలు పెట్టారు, మళ్ళీ నాట్లు వేస్తున్నారు. చూసారండి ఎంత ఓపికతో వేస్తారంటే? కక్షతో వెళ్ళి పొలం మీద నాటేయరండి, ఎంతో ఇష్టంగా వేసుకుంటూ ఉంటారు. మళ్ళీ వచ్చుతులే రాకేం చేసి. నిజమండి, రైతు సహోదరుడికి ఉన్నంత ఓర్పు సంఘములో బైబిల్లో పట్టుకున్న వాడికి ఉండాలంటే ఇప్పుడు రాకడు వచ్చేస్తుంది. నేను ప్రభు వచ్చేటప్పటికి నేను ఓర్పు కలిగి ఉండాలి. అంత ఓర్పు కలిగి ఉండవాలి కదా. ఇప్పుడు 8వ వచనం చూడండి. ప్రభు రాక సమీపమై ఉన్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి. ఓపిక నశించిపోతుందండి ఈరోజు. క్రైస్తవుడికి ఏముండాలి ఇప్పుడు? ఓపిక ఉండాలి, ఓర్పు ఉండాలి. లేదు, ఓపిక ఎలా ఉంటుందో నీకు తెలియనా? పొద్దున్నే రైతాన్ని అంటే పొలం వెళ్ళి తెలుస్తుంది, రాత్రి మళ్ళీ 7ంటికి ఇంటికి వచ్చేటప్పుడు తెలుస్తుంది. ఎంత ఓపిక అంటే నిజమండి, చాలా ఓపికగా ఉంటాడు. అంత ఓపిక క్రైస్తవుడికి ఉండాలంటే ఈరోజు. ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. ఉంది చూడండి. ఓపిక అవసరం క్రైస్తవులకి. 9వ వచనం. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీద ఒకడు సణుక్కోవద్దు. సణుక్కున్నారేంటి?
ఆ సహోదరు ఇట చేశాడు, ఈ సహోదరు ఇట చేశాడు, సణుక్కున్నాడా? సణుక్కున్నారా? వెంటనే జరుగుతుంది చూడండి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. నువ్వు సడుక్కున్న వెంటనే నీ ఇంటి వాకిట ఎదుటే దేవుడు ఉన్నాడు. న్యాయాధిపతి ఎవరు? దేవుడు. దేవుడు రెడీగా ఉన్నాడంటే నువ్వు సడుక్కోవడం చూడ. దేవుడు రైతు సహోదరుడు ఎవరు సడుక్కుంటాడండి? సడుక్కోడు, చక్కగా పండించుకుంటాడు. నష్టపోయినా మళ్ళీ పండించుకుంటాడు, సడుక్కోడు. ఏందో ఈ బతుకు రైతుల పూట ఈ చీమల్లో దోమల్లో పాముల మధ్య పడుకోవటం ఏంటో, ఈ నీళ్లు పెట్టడం ఏంటని ఏ రోజైనా ఫీల్ అవుతాడండి? ఎంతో ఇష్టంగా వస్తాడు. మళ్ళీ తెల్లవారుజాము నిద్ర లేకపోయినా కూడా రాత్రి అంతా తడిపేశారు ఆ తర్వాత సంగతి. విసుక్కోడండి, సడుక్కోడు. కానీ క్రైస్తవుడు ఓపిక నశించి సడుక్కుంటారట. ఆ సహోదరుడు ఎట్లా, ఈ సహోదరురాలు ఎట్లా సడుక్కుంటున్నావా? వాకిట న్యాయాధిపతి చూస్తున్నాడంట. రిజల్ట్ నీకు ఇమీడియట్ గీయటానికి. బైబుల్ అండి ఎంత చక్కగా ఉందో చూడండి. సణుగు కొనకుడి, ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు అని చూడండి. న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడంట. సడుక్కోవద్దని చెప్తున్నాడు. జాగ్రత్తగా చివరి మాటలు 10వ వచనం. నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమును ఓపికను మాదిరిగా పెట్టుకొనుడి. ఎటు వచ్చినా కూడా ఓపికను మాదిరిగా పెట్టుకోవాలంట. మనం ప్రవక్తల శ్రమానుభవమును ఓపికను మాదిరిగా పెట్టుకొనుడి అని 11వ వచనంలో. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గురించి విన్నారు కదా. యోబు గ్రంథంలో ఏ సంఘంలోనైనా యోబు గారి గురించి చెప్పడం ఎవరున్నారు? కొత్త నిబంధనలో పత్రికల గురించి వివరించే ధైర్యం లేదు, కానీ పాత నిబంధనలో ఎన్నో గ్రంథాలు వివరించడానికి చక్కగా ఉన్నాయి కదండి, నీట్గా. యోబుని గురించి మీరు విన్నారు కదా, సహనం గురించి. యోబు గారికి ఉన్నంత సహనం గుర్తు చేసేటంటే యోబు గారిలో ఎంత సహనం ఉందండి. బాగా చూడండి. మీరు యోబు యొక్క సహనముల గురించి యోబు గ్రంథంలో మీరు విన్నారు కదా. ఆయన ఎంతో జాలి కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. జాలి కనికరము అంటే మీరు యోబు యొక్క సహనముల గురించి మీరు విన్నారు, జాలి ఏంటో తెలుసుకున్నారు. కనుక ప్రియమైన దేవుని వారలారా, మీరు బ్రతకాలి అంటే ఏం చేయాలి? సహించాల్సిందే, ఓర్పు కలిగి ఉండాల్సిందే. మీ ప్రాణములను రక్షించుకోవాలి అంటే నీలో ఉండాల్సిందేంటి? ఓర్చుకునే గుణం, సహించే గుణం, భరించే గుణం. ఎప్పటి వరకు? అంతవరకు. నేను సహించలేను, నేను ఉప్పు కారం తినేవాడిని, మా కొట్లు కొన్ని పౌరుషాలు, నీ ఇష్టం ఆయన, నీ ఇష్టం. నీ ప్రాణం రేపు కోల్పోతే దానికి జవాబుదారులు మేము కాదు నాయన. బైబిల్ చెప్పమన్నది మేము చెప్తున్నాం. బ్రతికే 4 రోజులైనా కూడా హ్యాపీగా బ్రతకని పిలిచిన దేవుడి వల్ల ఎవరి మీద ద్వేషం లేదు. అందరూ ప్రాణాలు రక్షింపబడాలి. అందరి కుటుంబంలో ఉన్న భార్య, భర్త, పిల్లలు, కుటుంబం మొత్తం రక్షింపబడాలి అంటే సంఘానికి వచ్చినటువంటి మనము, సంఘ స్థాపనలో మనం ఉన్నటువంటి మనం నేర్చుకోవాల్సినటువంటి విధి విధానాలు, సిలువను సహించినటువంటి యేసు ప్రభువునే నువ్వు ఓపికగా గురిగా పెట్టుకుని బ్రతుకు అంతము వరకు నువ్వు సహిస్తూ ఉండాలి. మీరు ఓర్పు చేతనే మీ ప్రాణములను రక్షించుకుంటారు. సహిస్తే రక్షింపబడతాము, దక్కించుకుంటాము. లేదు నేను సహించలేను, భరించలేను అంటే చేతులారా ప్రాణాలు పోగొట్టుకుంటారు. ఆలోచించండి ప్రియమైన దేవుని వార్ల. యేసు ప్రభు సహించాడు కనుకనే, భరించాడు కనుకనే, అవమానములను పట్టించుకోలేదు కనుకనే ఈరోజు తండ్రి కుడిపార్శ్వమున సింహాసనం మీద కూర్చుండగలిగాడు, ప్రాణాన్ని దక్కించుకోగలిగాడు. ఇదిగో జయించినటువంటి వారిని నాతో కూడా కూర్చుండి జయించినటువంటి అర్థమేమనుకుంటున్నారు? సహించాలి, భరించాలి, ఓర్చుకోవాలి. సంఘానికి వస్తున్న ప్రతి ఒక్కరికి ఏది అవసరమంట? ఓర్పు అవసరమై ఉన్నది అని ఉంది చూడండి, చదవమ్మా. ఓర్మి అంటే ఓర్పు. కనుక ప్రియమైన దేవుని వల్ల ఆలోచించండి. దేవుడు నమ్ముకున్నటువంటి మనం, క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి మనం, మనకిచ్చిన ఆయుష్కాలాన్ని
మనకిచ్చినటువంటి దినాల్ని నూతనంగా మనం జన్మించినటువంటి దినం నుంచి మనం లెక్కలు వేసుకుంటే ఆల్రెడీ పేతురు గారు రాసేటప్పటికే కడవరి కాలం అన్నాడు. యోహాను గారు పత్రిక రాసేటప్పటికే చివరి గడియ అన్నాడు. గడియల్లో ఉన్నారు ఆ రోజే గడియలు అన్నాడు. ఈరోజు ఎనీ మూమెంట్ ఎప్పుడైనా మన ప్రాణాలకు పోవచ్చు. యేసు ప్రభు రాకడ ఎప్పుడైనా రావచ్చు. రాజు సహోదరుడితో ఉన్నంత ఓర్పు ఉండాలి. ఎన్ని అవమానాలు వచ్చినా అన్నిటిని నిర్లక్ష్య పెట్టాలి తప్ప ఏది మన మైండ్లోకి తెచ్చుకోకూడదు. సహించినటువంటి యేసు ప్రభుని మనమును తలంచుకొనుడి అని చదివాము. ఆయన తలుచుకోండి, అంతేగాని ఎవరిని తలుసుకుని వాళ్ళు నన్ను ఎట్లా అన్నారు అట్లా అన్నారని అనవసరంగా విలువైనటువంటి చివరి వరకు కాపాడుకుని పెంచుకుని పంట టైంలో పంటను కాపాడుకోకపోతే నిజంగా ఎంత చేతగాని వాడు అంటారు. రైతుని చేతగాని వాళ్ళు అంటారు. చక్కగా రాత్రి తెచ్చేసుకుంటే అయిపోయేది కదా, ఎందుకు వచ్చేవాళ్ళు సరే. ఇంత విలువైనటువంటి ఆత్మను చేతులారా పోగొట్టుకోకండి. ప్రాణాలను దక్కించుకోవాలి అంటే క్రైస్తవులందరికీ రియల్ హీరో అయినటువంటి యేసు ప్రభువు వారు చెప్తున్నాడు, ఇదిగో నేను సహించాను, మీరు సహించండి. నేను ఓర్చుకున్నాను, మీరు ఓర్చుకోండి. నన్ను మీరు తలంచుకోండి. నేను ఈరోజు కుడిపార్శ్వం నేను కూర్చోగలిగాను. నా సింహాసనం దగ్గరికి వచ్చి మీరు కూడా కూర్చోగలగాలంటే ఇదిగో మీరు కూడా సహించండి. మీకు ఓర్పు అవసరం అని ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చాడు. కనుక అక్రమము విస్తరిస్తున్న చేత ప్రేమ చల్లారిపోతుంది. ఇలాంటి సిచ్యువేషన్ల మధ్య మనం ఎట్లా బతకాలంటే అంతము వరకు సహించిన వాడే రక్షింపబడతాడు. ఏం రక్షించుకుంటాడు? ఆత్మను రక్షించుకుంటాడు, ప్రాణాన్ని రక్షించుకుంటాడు. మరి సహిస్తారు, భరిస్తారు, ఓర్చుకుంటారు, ప్రాణాన్ని దక్కించుకుంటారు, ప్రాణాన్ని పోగొట్టుకుంటారు. రెండు విషయాలు మీ ముందు పెట్టే నాకు ఇచ్చినటువంటి దేవుని యొక్క తలాంతులను బట్టి ఆలోచించండి. ఒక మంచి నిర్ణయం తీసుకోండి. దేవుని చిత్తం మీద ఒక మరో వారంలో మళ్ళీ మనం కలుగుతాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. దగ్గర వినేటువంటి మా యొక్క కన్న తండ్రి, మీ పాదాలు పొందడం చెల్లించుకున్నాం. ఇంత విలువైనటువంటి మాటలకు నాయన మాకు దగ్గరగా ఉండి మీ మాటలను అందించినటువంటి విధానాన్ని బట్టి సహాయాన్ని బట్టి వాళ్ళు చెల్లించుకున్నాం. మీ ప్రియులందరూ వచ్చి మీ మాటలు నేర్చుకుని వీడలో నాయన మళ్ళీ తిరిగి వెళ్ళటానికి సిద్ధమవుతున్నారు తండ్రి. కేవలం వినివారు మాత్రం వీళ్ళు మమ్మల్ని మీద మోసపించుకోకుండా విన్న వాక్యం ప్రకారంగా ధర్మశాస్త్రమును వినేవాళ్ళు నీతిమంతులు కాదు కానీ అనుసరించి ప్రవర్తించిన వాళ్ళని నీతిమంతులని మీరు చెప్పారు. ఈరోజు మాకు కొన్ని అనుసరించాలని మీరు చెప్పారు. ఏది అనుసరించాలని ఎన్నో పత్రికలు తిరిగేస్తేనైనా పరిశీలిస్తేనైనా మేము నేర్చుకున్నది మాకు నేర్పింది ఒకటే నాయన, సహించాలి, భరించాలి, ఓర్చుకోవాలి. మీరు ఓర్పు కలిగి మీ ప్రాణములను దక్కించుకుందరని మీరు చెప్పారు. అలాంటి దక్కించుకునే మహాకృప మేము పొందుకోవాలంటే మీ సహాయం మాకు ఎంతైనా అవసరం ఉంటుంది. ఈ మాటలు ఎంతమంది అయితే ఆసక్తితో విన్నారు, విన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. ఈ సదస్సులో తలొచ్చినటువంటి ప్రతి కుటుంబాన్ని ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి. నిన్న మాటల ప్రయోజనం కాకుండా వారి బ్రతుకులు నెరవేర్చుకునే మహాకృప నీకు ఎక్కువగా ప్రసాదింప చేయడానికి